వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డైనమిక్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్, పేరు కె శిల్పావల్లి గారు, డీసీపీ మాదాపూర్ జోన్ సైబరాబాద్ కమిషనర్. అంటే మీరు ఆదోళనలో పనిచేసేటప్పుడు శివప్రసాద్ గారు కర్నూలు ఎస్పీ, అప్పుడే కమ్యూనల్ వచ్చింది. ఈ విషయంలో ఏం చెప్పాలంటే యాక్చువల్లీ అక్కడ కమ్యూనల్ ఇష్యూ స్టార్ట్ అయింది, మమ్మల్ని కూడా అక్కడికి పిలవడం జరిగింది. దిగిన దాంట్లో ఏమైందంటే మొత్తం అంతా టాపల్ అయిపోయింది జీప్. ఐ వాజ్ ఆన్ ద రోడ్ అండ్ ద జీప్ వాజ్ ఆన్ మీ. ఒక విక్టిమ్ వచ్చి, మేడం నన్ను పలానా వ్యక్తి వేధిస్తున్నాడు అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. వాడిని తీసుకొచ్చారు. అంటే మీ రియాక్షన్ ఏ విధంగా? శిల్పావల్లి గారు ఏసీపీగా మా పోలీస్ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయిలోకి వచ్చారు. ఆమె దశల వారీగా ఈ స్థాయికి వచ్చారు. ఎన్ని కష్టాలు, ఎంత సీనియారిటీతో ఈ స్థాయికి వచ్చారనే విషయం తెలుసుకుంది. అయితే మహిళలు సాధారణంగా పోలీస్ స్టేషన్కి పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. నైట్ డ్యూటీలు అంటూ, బందోబస్తు టైంలో ఎక్కువగా నిల్చోవాలని, లేదు ఎక్కువగా ఇటు కుటుంబం ఇటు ఉద్యోగం రెండూ చేయడం, రెండు బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమని ఒక అపోహలని. ఈ అపోహలన్నీ ఏ విధంగా మేడం మేనేజ్ చేసుకొస్తున్నారు? కొత్తగా ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న అమ్మాయిలకి మేడం ఇచ్చే మెసేజ్ ఏంటి విషయాన్ని మేడం నాకు తెలుసుకున్నాను. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు, తర్వాత మీలాంటి వాళ్ళందరూ కూడా మహిళా దిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అంటే సాధారణంగా మహిళలు అనగానే గతంలో వేరు, ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మిగతా డిపార్ట్మెంట్లు వేరు. పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్ అంటే ఇది టైం బాండ్ డిపార్ట్మెంట్ కాదు. ఎనీ టైం 24/7 డ్యూటీ, ప్లస్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్. మూడోది ఈ ఉద్యోగాన్ని ఫ్యామిలీని రెండు బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టతరంగా అనిపిస్తుంది. అంటే మగవాళ్ళు అంటే డ్యూటీకి రావచ్చు, కానీ ఆడవాళ్ళంటేనే ఇంట్లో మీరు కాదనగానే మీకు వచ్చే కొన్ని బాధ్యతలు కనిపిస్తుంటాయి. ఇటు పిల్లలు, అత్తవారు, చాలా ఫ్యామిలీ, వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ డ్యూటీ కూడా చూపించాల్సి. ఈ ప్రాబ్లంతో పాటు నైట్ డ్యూటీలో కొంచెం ఇబ్బందులు ఉంటాయని, తర్వాత పోలీస్ స్టేషన్లో బందోబస్తుల పేరు మీద చాలాసేపు గంటలు నిల్చోవడం అనేది, అది మహిళలకు పర్టికులర్గా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువగా అది ఇటువంటివన్నీ చేయడం కష్టం. కాబట్టి డిపార్ట్మెంట్ కన్నా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్తే బెటర్ అని చాలామంది అమ్మాయిలు అనుకుంటుంటారు. ఇటువంటి అపోహల మధ్య మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీరు ఒక డిఎస్పీ నుండి ఈరోజు డీసీపీ స్థాయికి ఎదగడం అనేది ఆషామాషి కాదు. ఆ హడిల్స్ ఏ విధంగా ఎదుర్కొంటూ వచ్చారు? ఇప్పుడు చెప్పిన రీజన్స్ అన్నీ నిజంగా ఉన్నాయా, లేదు కేవలం అపోహలు మాత్రంగానే ఉన్నాయా? డిపార్ట్మెంట్లోకి రావాలని అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శిల్పావల్లి గారు, అసలు పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు వేరే ఉద్యోగం చేయకుండా? అందరికీ నమస్కారం. మొదటగా అట్లనే అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పోలీస్ యూనిఫామ్ అనేది ఎందుకు వేసుకోవాలనిపిస్తుంది అనేది ఐ థింక్ ఇట్ ఈస్ డెస్టినీ. ఓకే మేడం, పోలీస్ యూనిఫామ్ వేసుకునే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీ క్వాలిఫికేషన్. ఓకే, కుటుంబ నేపథ్యం అంటే మా తాతగారు వాళ్ళందరిది కూడా కృష్ణా జిల్లా గుడివాడ. ఆ తర్వాత నాన్నగారు ఆంధ్ర బ్యాంక్లో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా మొత్తం వైజాగ్ షిఫ్ట్ అయ్యాము. నా స్టడీస్ మొత్తం అంతా కూడాను విశాఖపట్నంలో జరిగాయి. ఆ తర్వాత విశాఖపట్నం ఏ కాలేజ్ అండి? డిగ్రీ అయితే గాయత్రి డిగ్రీ కాలేజ్, తర్వాత పీజీ ఆంధ్ర యూనివర్సిటీ, లా కూడా తర్వాత ఆంధ్ర యూనివర్సిటీనే. వైల్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఐ did my law also. So a product of Andhra University. And civil prepare రాసారా? సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను, కానీ దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్ డెస్టినీ. ఓకే ఓకే. అంటే మీరు అందులో ఏం తీసుకున్నారు ఆప్షన్? అంటే హిస్టరీ అండ్ జాగ్రఫీ. అచ్చా, కానీ ఇంటర్వ్యూలో అది ఇంటర్వ్యూలో అని కాదు, ఐ స్కోర్డ్ వెల్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో బికాస్ ఆఫ్ ది ఆల్ ద టైమ్స్ ఐ స్కోర్డ్ అ బిట్ లెస్ ఇన్ జాగ్రఫీ. సో దానివల్ల కొంచెం ప్రాబబ్లీ మై చాయిస్ ఆఫ్ ఆప్షనల్ వాజ్ రాంగ్.
బికాజ్ నాకు ఎక్కువ తెలుగు లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఆ టైంలో నేను వైజాగ్లోనే ప్రిపేర్ అయ్యాను సివిల్స్ కోసము. బికాజ్ ఆఫ్ వేరియస్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ నేను ఢిల్లీ ఆర్ హైదరాబాద్ వెళ్ళి ప్రిపేర్ అవ్వలేకపోయాను. అట్లా అని వచ్చిన వాళ్ళందరూ ఢిల్లీ హైదరాబాద్ వెళ్తేనే వస్తుందని కాదు, బట్ ది ఎక్స్పోజర్ ఇట్ గివ్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో నేను అప్పుడు వైజాగ్లో డిక్ అని ఇన్స్టిట్యూట్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, కృష్ణ గారు అని చెప్పి సార్ దగ్గర నేను ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ ఇట్ సెల్ఫ్ నేను జాయిన్ అయ్యాను. బికాస్ సిన్స్ చైల్డ్హుడ్ మై డ్రీమ్ వాజ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. ఓవర్ ది అటెంప్ట్స్ ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళడం జరిగింది, కానీ కొంచెం స్కోర్ తక్కువ రావడం వల్ల ఐ కుడెంట్ అన్ఫార్చునేట్లీ క్వాలిఫై. బట్ అదే టైంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడము, సో ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ప్రాబబ్లీ. సో డిఎస్పీగా ఎంచుకొని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే గ్రూప్ 1గా మీరు పాస్ అయిన తర్వాత అసలు అప్పాల నుంచి పెద్ద బ్యాచ్ అంటే మీదే అనుకుంటా. అవును, ఫస్ట్ 56 మంది 53 మంది అండి. 56 మంది. అంటే అంత పెద్ద బ్యాచ్ నుంచి మీరు బయటకు రాగానే మీకు వెంటనే పోస్టింగ్లు, ట్రైనింగ్, ఇదంతా పెద్ద ప్రాసెస్ అయింది కదండి. ఒకసారి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ట్రైనింగ్ అప్పట్లో ఇట్స్ కాల్డ్ ఏపీ పోలీస్ అకాడమీ అప్ప, నౌ ఇట్ ఇస్ టీఎస్పీఏ. అది కర్నూలులో చేశాను నేను. వన్ వెరీ నైస్ డిస్ట్రిక్ట్, స్పెషలీ విత్ రిగార్డ్ టు పోలీసింగ్ అండ్ ఆల్సో రిగార్డింగ్ ది పీపుల్ దేర్. ఐ రియలీ లవ్ దోస్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ బికాస్ ఐ కుడ్ సీ, అంటే ఒక కానిస్టేబుల్గా డ్యూటీలు చేస్తూ హెడ్ కానిస్టేబుల్ అంతా ఫస్ట్ టైం ఫీల్డ్లో ప్రజలతో ఇంటరాక్షన్ అవడం అనేది. వీ హ్యాడ్ వెరీ గుడ్ ఆఫీసర్స్ దేర్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. అప్పుడు నాకు ఫస్ట్ ఎస్పీ లేరు నేను జాయిన్ అయినప్పుడు, అనిల్ కుమార్ సార్, ఇప్పుడు ఏడీజీ ఇంటెలిజెన్స్ సార్ వాజ్ ద డిఐజీ దెన్. హీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ ఎంకరేజింగ్ దెన్. అండ్ దెన్ లాస్ట్లో శివప్రసాద్ సార్ ఎస్పీగా వచ్చారు అనమాట. సో దేర్ గైడెన్స్ అండ్ ఎంకరేజ్మెంట్ వాజ్ ఫినామినల్. అండ్ సో ఐ రిమెంబర్ దోస్ డేస్ వెరీ వెల్. ఓకే మేడం, 56 మంది పాసింగ్ అవుట్ పీరియడ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? నా ఫస్ట్ పోస్టింగ్ అంటే ఇక్కడ 56 మంది పెద్ద టీం అనేది చరిత్రలోనే మొదటిసారి. అవునవును, అంతకుముందు 14, 15 అండ్ అందులో 23 మంది లేడీ డిఎస్పీస్ ఉన్నారు. అవును, అంటే మీకన్నా ముందు పద్మజారెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళ బ్యాచ్ కూడా పెద్దది. పద్మజారెడ్డి గారు, జానకి శర్మిల గారు బ్యాచ్ అది టోటలీ 23 ఎంతో ఉండేది. మా బ్యాచ్ లో మీరు దాన్ని పెద్ద బ్యాచ్ దాని తర్వాత. మా సీనియర్స్ బ్యాచ్ 23 అట్లా అనుకుంటే, మా బ్యాచ్లో లేడీ డిఎస్పీసీ అంతమంది ఉన్నారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? నా ఫస్ట్ పోస్టింగ్ యాక్చువల్లీ చిత్తూరు ఇచ్చారు. ఐ వాజ్ దేర్ ఫర్ వెరీ షార్ట్ టైం, 3 months ఉన్నాను. ఫర్ వేరియస్ రీజన్స్, అక్కడ లోకల్ కండిషన్స్ అవ్వచ్చు, మై ఓన్ పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, ఐ ఆప్టెడ్. తర్వాత ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు చేవెళ్ళ యాజ్ ఎస్డిపిఓ. చిత్తూరు టు చేవెళ్ళ వచ్చారు. చేవెళ్ళ మీరు చేసిన వర్క్ ఏంటి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? I was there for 2 years only. I remember those Chevella days more as a period of learning. Because practical training లో ఏమవుతుందంటే, అదర్ డ్యూటీస్ చేసినా కూడాను ఓన్లీ వీ గెట్ 15 days టు డూ డ్యూటీస్ యాజ్ అ డిఎస్పీ. సో దట్టు నేను చేసిన టైంలో ఏమైందంటే, ఆ టైంలో కర్నూలు ఆదోనిలో కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ అయితే గణేష్ టైంలో ఐ కుడెంట్ కంప్లీట్లీ డూ ది డిఎస్పీ డ్యూటీస్ అనమాట. సో నేను చిత్తూరు కానీ తర్వాత చేవెళ్ళ కానీ, దోస్ వర్ ఆల్ ద డేస్ ఆఫ్ ఫస్ట్ పోస్టింగ్ అండ్ లర్నింగ్స్ ఆల్సో. అంటే మీరు ఆదోనిలో పనిచేసే టైంలో శివప్రసాద్ గారు కర్నూలు ఎస్పీ, అప్పుడే కమ్యూనల్ వచ్చింది. నేను ఆదోనిలో లేను, బట్ బికాస్ ఐ వాజ్ అ ప్రొఫెషనల్. మీరు ఆ మాపుని ఏ విధంగా కంట్రోల్, అంటే అక్కడ ఏం నేర్చుకున్నారండి? ఈ విషయంలో ఏం చెప్పాలంటే, యాక్చువల్లీ అక్కడ కమ్యూనల్ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత వి గాట్ అ కాల్ దట్ ప్రొబేషనర్స్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా అక్కడికి పిలవడం జరిగింది. నాది కర్నూలు ప్రొబేషన్. సో ఐ వాజ్ కాల్డ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఆ నైట్, మీరు అన్నారు కదా ఇందాక నైట్ డ్యూటీస్ ఉంటాయి, బందోబస్తులు ఉంటాయి, ఎట్లా అంటే ప్రాబబ్లీ దట్ వాజ్ వన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫర్ మీ టు ఫేస్ ద ఫస్ట్ టైం. అయితే అదే టైంలో వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ కర్నూలు టు ఆదోని, అప్పట్లో జీప్స్ ఉండేవి. ఆ జీప్లో నేను, నా కొలీగ్ ప్రొబేషనర్, ఆయన కూడా డిఎస్పీ ఉన్నారు, ఐ మీన్ కర్నూలులోనే ప్రొబేషన్లో ఉన్నారు. సో వి బోత్ వర్ గోయింగ్, ఇద్దరం వెళ్తున్నాం కదా అని చెప్పి డ్రైవర్ ఒకటే వెహికల్లో వెళ్తున్నాం అనమాట. మళ్ళీ సడన్గా పిలిచారు కూడా, నా డ్రైవర్ అవైలబుల్ లేకపోతే అతని వెహికల్లో వెళ్ళిపోతున్నాము.
ఆ స్పీడ్లో బికాస్ ఆఫ్ దట్ రష్ టు రీచ్ ద ప్లేస్ అండ్ ద డ్రైవర్ వాజ్ ఆల్సో సిన్స్ మార్నింగ్ హీ వాజ్ ఆన్ డ్యూటీ, దట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ డ్యూటీ. కొంచెం ఆయనకి ఇట్లా కళ్ళు అనిపించి రోడ్ కిందకి వెళ్ళిపోయాం. అయ్యో. ఆ దిగిన దాంట్లో ఏమైందంటే మొత్తం అంతా టాపల్ అయిపోయింది జీప్. ఐ వాజ్ ఆన్ ద రోడ్ అండ్ ద జీప్ వాజ్ ఆన్ మీ. సో రాడ్స్ ఉంటాయి కదా జీప్ పైన రాడ్, ఇట్ కేమ్ టిల్ హియర్ అండ్ స్టాప్డ్. లక్కీలీ ఇట్ వాజ్ బ్యాలెన్సింగ్ లైక్ అ ఫల్క్రమ్ ఆన్ ద రోడ్ అనమాట. అదర్వైజ్ ఆ మొత్తం ప్రెషర్ నా మొహం మీద పడి యాక్చువల్లీ క్రాష్ అయిపోయి ఉండాలి. బట్ గాడ్స్ గ్రేస్ అది టిప్ ఆఫ్ ది రోడ్ మీద బ్యాలెన్స్ అయ్యి రాడ్ నా ముక్కు మీద పడి ఆగిపోయింది అనమాట. ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయింది, అప్పుడు ఫ్రాక్చర్ అయింది ముక్కు. సో అప్పుడు అక్కడి నుంచి అటు ఆ అర్ధరాత్రి అక్కడ ఏం విలేజెస్, ఇట్ వాజ్ వెరీ రిమోట్ దెన్. ఆ నైట్ టైం ఏదో ఒక హాస్పిటల్ వెతుక్కుంటూ ఒక డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమి ఇంత లేట్ అన్నారు. సార్ ఒక ఇట్లా అయింది సార్ అంటే, ఓకే అక్కడ ఉంది నీ పోస్టింగ్ అక్కడ వెళ్ళి చెయ్యి అన్నారు. అసలు లైక్ అప్పుడే జస్ట్ ఐ వాజ్ ఆల్మోస్ట్ ఇంకా ఏం ఉండదు మీరు అనుకున్న స్టేజ్ నుంచి వచ్చి అరే అని కూడా లేదు, వెళ్ళి అది అనుకుని నీ డ్యూటీ అనగానే ఐ వాజ్ లైక్ ఓ దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాస్ టు బీ, ఇట్ ఈస్ డన్. ఆయన చూసారు ఎట్లా ఉంది అన్నారు, అయిపోయింది, దిస్ ఈస్ యువర్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ అన్నారు. సో వీ హ్యావ్ టు నో దాట్ బ్యాలెన్స్, వీ హ్యావ్ టు ఫేస్ దట్ షిఫ్ట్ ఆఫ్ సిచ్యువేషన్, ఎంత క్విక్గా చేంజ్ అవ్వాలి, ఎంత క్విక్గా అడాప్ట్ అవ్వాలి అనేది. దట్ వాజ్ ఐ రిమెంబర్. ఎందుకురా ఈ ఉద్యోగం, నో వే తిరగడం ఏంటి, పడిపోవడం ఏంటి. అందులో మహిళలు సాధారణ సెన్సిటివ్ ఉంటారు. ఇటువంటి విషయాల్లో ఏమైనా ఇంజ్యూర్ అయితే మీకు కొంచెం సానుభూతి చూపించాలి, మీరు ఇంకా బలంగా వెళ్తారు. కానీ విసుక్కుంటే కొంచెం హర్ట్ అవుతారు, అంటే ఆ సైకాలజీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి. నో ఐ వాజ్ నాట్ హర్ట్ యాక్చువల్లీ. అంటే ఐ వాజ్ లైక్ అ బిట్ సర్ప్రైజ్డ్ అనమాట. అరే అనుకోని నో దిస్ ఈస్ ద వే ఇట్ హ్యాస్ టు బి, బికాస్ అక్కడ ఇంపార్టెన్స్ ది ఇష్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ. స్టిల్ ఐ వాజ్ ఆస్డ్ యువర్ ఫైన్ అని అడిగారు. ఐ సెడ్ ఐఎమ్ ఫైన్. దెన్ ఈ సెడ్ ఓకే యూ కెన్ గో టు యువర్ డ్యూటీ. So that is how I understood how professional we have to be and how we have to put things first rather than ourselves first. అక్కడ ఇష్యూ అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనము అరే మన మీద వీళ్ళు సానుభూతి చూపించి ఓదార్చుకొని ఏదో అది ఇంపార్టెంట్ కాదు కూడా. అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అండ్ ఇట్ వాజ్ అ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ ఆల్సో. మీరు అక్కడ సిచ్యువేషన్ ఇమీడియట్గా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది నేర్చుకున్నారు. ఎస్ డెఫినెట్లీ. ఓకే. అక్కడ తర్వాత మీరు చేవెళ్ళ వచ్చారు. చేవెళ్ళలో మీరు నేర్చుకుంది ఏంటంటే? చేవెళ్ళలో I learned work, documentation, because being an SDP office we have several registers, several self investigations ఉంటాయి. I mean 304B cases, ST cases అన్నీ కూడాను. I used to write it in my own writing or even remand CD, charge sheet అన్నీ కూడా నేనే టైప్ చేసుకునేదాన్ని. సో దట్ ఐ విల్ గెట్ టు నో ఫస్ట్ హ్యాండ్ వాట్ ఇట్ హ్యాస్ టు బి, ఏమేమి కంప్లై అవుతున్నాము, ఏమేమి మిస్ అవుతున్నాము మనం చేసుకుంటే తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ అంటే కంప్లైంట్ దగ్గర నుంచి చార్జ్ షీట్ వరకు మీ ఇంటిగ్రేట్తోనే ప్రిపేర్ చేస్తాం. ఎస్ ఐ యూస్ టు డూ దట్. అండ్ రిజిస్టర్స్ కూడా లేకపోతే గ్రేవ్ క్రైమ్ రిపోర్ట్స్ ఐ యూస్ టు డ్రాఫ్ట్. జనరల్గా ఏం చేస్తారంటే రైటర్స్ ఎవరో ఎస్టాబ్లిష్ అయి ఉంటారు ఆఫీస్లో, వాళ్ళకి ఇచ్చేస్తే సంతకం పెట్టేటట్టు కాకుండా ఐ యూస్ టు ఎన్ష్యూర్ దట్ ఐ విజిట్ ద క్రైమ్ అండ్ ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ హూ డస్ దట్, అందరూ చేస్తారు బట్ నాకు అది లెర్నింగ్ అని చెప్తున్నాను. సో అది డ్రాఫ్ట్ చేసుకొని వాట్ ఆర్ ద యాప్ట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ హ్యావ్ టు బి గివెన్, టైమ్లీ ఇన్స్ట్రక్షన్స్ దట్ హ్యావ్ టు బి గివెన్, హౌ వీ మానిటర్ దట్ అనేది ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ రివ్యూల్లో భాగంగా అక్కడ గమనించింది ఏంటంటే దెర్ వర్ మెనీ సూసైడ్స్ డ్యూరింగ్ దట్ టైమ్. కొంచెం షాబాద్, పర్గి, దోమ ఆ ఏరియాస్లో కొంచెం బ్యాక్వర్డ్నెస్ వల్ల చాలా సూసైడ్స్ అవుతూ ఉండేవి. ప్రైమరీలీ ఫార్మర్ సూసైడ్స్. అండ్ సెకండ్ ఇష్యూ వాజ్ సూసైడ్ బై యంగ్స్టర్స్ ఫర్ వెరీ పెటీ రీజన్స్. అది డైలీ డిఎస్ఆర్లో రోజు సూసైడ్ అని వింటుంటే చాలా బాధ అనిపించేది. అరే ఏం రీజన్ లేదు, తండ్రి తిట్టారని, టీచర్ ఏదో అన్నారని, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చాయని, లేకపోతే ఫార్మర్ సూసైడ్స్ కానీ. ఇది చూస్తే ఫార్మింగ్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్. సో అది ఫార్మర్ సూసైడ్స్ వినేసరికి బాధ అనిపించేది. సో ఆ టైంలో నేను ఎట్లా ఇది అడ్రస్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ప్రైమరీలీ ఫార్మర్ సూసైడ్కి సంబంధించి మనకి సిటీలోనే సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని చెప్పి డాక్టర్ రామాంజనేయులు గారు రన్ చేసే ఆర్గనైజేషన్ ఉంటుంది.
ఆయనని కన్సల్ట్ అయితే హీ వాజ్ రెడీలీ ఐ మీన్ హీ రెడీలీ యాక్సెప్టెడ్ టు సెండ్ హిస్ టీమ్ అండ్ ట్రైన్ సమ్ ఆఫ్ ది ఫార్మర్స్. ఎక్కువ షాబాద్ ఏరియాలో ఫార్మర్ సూసైడ్స్ అవుతుండే అప్పట్లో, పత్తి రైతులవి. సో వాళ్ళకి ఆల్టర్నేట్ అండ్ ఆర్గానిక్ సస్టైనబుల్ ఫార్మింగ్ గురించి ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ట్రైనింగ్స్ ఇచ్చారు వాళ్ళు అక్కడ. అండ్ దెన్ అదర్ రీజన్స్ సూసైడ్స్ చేసుకునే వాళ్ళకి కూడా, లేడీస్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి కూడా వి అసోసియేటెడ్ విత్ అన్ ఎన్జిఓ. అండ్ అన్ని గ్రామాల్లో కూడాను సూసైడ్ ప్రివెన్షన్కి లేదు, వెన్ దెర్ ఆర్ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఓపెన్ అప్ అవ్వాలి, ఎట్లా కౌన్సిలింగ్ కోసం మనము వీ హ్యావ్ టు సీక్ హెల్ప్ అనేది కూడా చెప్పడం జరిగింది. దట్ వాజ్ వన్ వెరీ హార్ట్ టచింగ్ ఇనిషియేటివ్ దట్ ఐ మీన్ విచ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్. షాబాద్ ఏరియాలో మూఢనమ్మకాలు ఎక్కువ ఉండేవండి. అవును. వాటి మీద మీరు ఫోకస్ ఏ విధంగా చేస్తారు? అంటే నేను ఉన్న టైంలో అప్పటికే ప్రీవియస్ ఆఫీసర్స్ అందరూ దే హ్యావ్ డన్ ఎగ్జాంపులరీ వర్క్ అండ్ దాట్ చాలా తగ్గాయి. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవంటే తాండూరు సైడ్ వినిపించేవి నేనున్న టెన్యూర్లో. నా జ్యూరిస్డిక్షన్లో ఎప్పుడూ ఏది అవ్వలేదు. కానీ అక్కడ ఎక్కువ మీరు పనిచేసిన ఏరియాలో రూరల్ చాలా చెప్పలేము, అలాగనే సిటీ కల్చర్, సిటీకి దగ్గర ఉంటుంది కానీ రూరల్ కల్చర్. అవును. పబ్లిక్ చాలా మంచివాళ్ళు, ఎంత మంచిగా ఉంటారు, ఇన్నోసెంట్. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ కోపం వచ్చిందంటే భయంకరంగా వాళ్ళు తిరగబడతారు. ఎందుకంటే మీకన్నా ముందు చేవేల పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయడం, ఎరువులు విషయంలో జరిగిన ఫైరింగ్ జరగడం, అది ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంటుంది అప్పుడు. ఇది బ్యాలెన్స్ ఎలా చేసుకొచ్చారండి? వెళ్ళినప్పుడు ప్రీవియస్ రికార్డ్ చూస్తారు కదా, పబ్లిక్ యాటిట్యూడ్ ఎలా ఉంది, క్రైమ్ ఆఫ్ నేచర్ అని, దాన్ని మీరు ఏ విధంగా అనాలిసిస్ చేసుకుంటారు? మీరు అన్నట్టు ఇంత మెట్రోకి పక్కనే ఉంటుంది ఏరియా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సైబరాబాద్ కమిషనరేట్. చాలా ఏంటి ఐరానికల్గా అనిపిస్తుంది అనమాట. జస్ట్ ఒక గ్లాస్ మధ్యలో పెట్టినట్టు ఇక్కడ ఇంత కల్చరు, ఇంత అర్బన్ ఉంటుంది, జస్ట్ ఇట్లా దాటగానే ఇంత రూరల్ అండ్ ఇన్నసెన్స్ కానీ బ్యాక్వర్డ్నెస్ కూడా ఉండేది. ఇక్కడ ఇంత రిచ్ ఉంటే అక్కడంతా బ్యాక్వర్డ్ కూడా ఉండేవాళ్ళు. థ్యాంక్స్ టు దిస్ డెవలప్మెంట్ దీస్ డేస్ నౌ దే ఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్ అండ్ గుడ్. కానీ అప్పట్లో మాత్రం దే వర్ రియలీ బ్యాక్వర్డ్. దిస్ వాస్ 10-12 years బ్యాక్. సో మీరు అన్నట్టు పోలీస్కి చాలా కోఆపరేట్ చేస్తారు వాళ్ళు, చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు. అట్లాంటి ఒక ఇన్సిడెంట్ నా టెన్యూర్లో ఎప్పుడైందంటే పరిగిలో అయింది. లోకల్ పోలీస్ కొంచెం దే కుడ్ హ్యాండిల్ ది కేస్ ప్రాపర్లీ. ఆ టైంలో విలేజర్స్ అందరూ కూడాను వచ్చి ఎస్ఐ గురించి కంప్లైంట్ చేయడము, ఐ మీన్ అప్పుడు ఇన్స్పెక్టర్ గురించి కూడా చేయడం జరిగింది. దెన్ ది హోల్ ఆల్మోస్ట్ సబ్ డివిజన్ ఫోర్స్ మొత్తము, ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఫోర్స్ వచ్చి వాళ్ళని కన్సోల్ చేయడం, కన్విన్స్ చేయడము, లీడర్స్తో అందరితో మాట్లాడడము. సో అంటే ఒక ఇమోషనల్ ఇష్యూ వచ్చేసరికి వాళ్ళందరూ ఎంత రియాక్ట్ అవుతారు అనేది, దట్ వాజ్ ఆల్సో వన్ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. రాజ్కుమారి మేడం అప్పుడు ఎస్పీ ఉన్నారు, మేడం కూడా వచ్చారు అప్పుడు అక్కడికి. నాగిరెడ్డి సార్ డిఐజీ ఉండేవారు, సార్ కూడా గైడ్ చేశారు అప్పుడు. సో ఫార్చునేట్లీ అది సబ్సైడ్ అయింది. బట్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద పిటిషనర్ కానీ లేకపోతే విక్టిమ్స్ కానీ, వాళ్ళు వచ్చినప్పుడు ఒక చిన్న నెగ్లిజెంట్ మాట కానీ ఒక రెక్లెస్నెస్ లాంటి యాటిట్యూడ్ చూపిస్తే అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇట్ వాజ్ అ క్లియర్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అంటే మీకు అక్కడ అదొక లెసన్ వచ్చింది. ఎస్ ఎస్. ఓకే. ఇవి కాకుండా ఏమైనా మంచి కేసులు ఏమైనా డిటెక్ట్ చేసిన ఉన్నాయంటే? అంటే చాలా అవుతుంటాయి అనుకోండి, చాలా రెగ్యులర్గా ప్రెస్ మీట్లు అవుతుంటాయి. మీకు బాగా హార్ట్ టచ్ అయిన కేసు ఏమైనా గుర్తుందా? రెగ్యులర్ కేసులు అని అనుకున్నారు. సరే, ఇప్పుడు మీరు 174 మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారని చెప్తున్నారు, సస్పెక్ట్ డెత్ మీద. కాజ్ ఆఫ్ డెత్ అనేది మీరు ఎక్కువగా చేశారు, దాన్ని అనాలిసిస్ తీసుకున్నారు. కొన్ని 174 పెండింగ్ ఉంటాయండి, దాని రీజన్ ఏమైనా చూసారా? చాలా సాధారణ డీసీఆర్ కాకుండా మీరు క్రైమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కువ గ్రేవ్ కేసుల మీద ఫోకస్ ఉంటుంది తప్ప 174 కనిపించదు. డెఫినెట్లీ. యాజ్ డిఎస్పీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇనఫ్ టు రివ్యూ ద గ్రేవ్ క్రైమ్స్. నేను అన్ని నాన్ గ్రేవ్ క్రైమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రైమ్ది సిడీ ఫైల్ ప్రతిదీ ఫస్ట్ టు లాస్ట్ చూసేదాన్ని, రైట్ ఫ్రమ్ ద కంప్లైంట్ టిల్ ద చార్జ్ షీట్, హౌ ఇట్ వాజ్ ఆన్ వాట్ సెక్షన్స్ ఇట్ హాస్ బీన్ ఫైల్డ్. సో ఆ టైంలో మీరు అన్నట్టు 174 సస్పీషియస్ అని చెప్పి ఒక మర్డర్ని, అట్లాంటి ట్రెండ్ ఇంతకు ముందు చాలా ఉండేది. బర్కింగ్ ఆర్ 302
మర్డర్స్ని ఇట్లా చేసి ఉండే ఇప్పుడు అది ఇప్పుడు లేదు. ఐ కెన్ సే బికాస్ ఆఫ్ ది ఇమెన్స్ మెకానిజం దట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ ప్లేస్. ప్రతి చోట రివ్యూ అవుతుంది, ప్రతి చోట అది యూనో పోస్ట్ మార్టం స్టేజ్లో నడుస్తుంది కాబట్టి నో ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ పోస్ట్ మార్టం, ఇట్ ఈస్ యాంటీ మార్టం. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ ఆల్సో. మీ పోలీస్ టెక్నాలజీ వాడారంటే పోస్ట్ మార్టం. బట్ అక్కడ ఎక్కువ యూటేజింగ్ కేసులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. యూటేజింగ్ కానీ లేదా 498 కేసులు. అటువంటి విక్టిమ్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీలో ఉన్న మహిళ బయటకు వస్తుందా, లేదు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా చట్టం ప్రకారం చేసుకుని పోతారు? యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ జెండర్ న్యూట్రల్. సో ఐ గో బై ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. అఫ్ కోర్స్ అది 498 విక్టిమ్ అయినా, ఈవ్టీజింగ్కి సంబంధించిన విక్టిమ్ అయినా, వీ ఎంపథైజ్ అ బిట్ మోర్ బీయింగ్ అ లేడీ ఇన్హెరెంట్గా. అట్లా అని చెప్పి ఫ్యాక్ట్స్కి బయటకి వెళ్ళకుండా అయితే జనరల్గా నా టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వాటిల్లో ఐ ట్రైన్ టు కౌన్సిల్ దెమ్, నేనే కౌన్సిల్ చేసేదాన్ని. సో ఐ ఫౌండ్ దాట్ ఆ టైంలో వన్ అబ్జర్వేషన్ వాజ్ దాట్ చాలా పెట్టి రీజన్స్కి ఫ్యామిలీస్ ఎట్లా రూయిన్ అవుతున్నాయి, ఎట్లా కేసెస్ పెట్టుకుంటున్నారు, ఎంతవరకు అంటే డైవోర్స్ వరకు ఎట్లా వెళ్తున్నారు అనేది గమనిస్తే చాలా సిల్లీ రీజన్స్ అనమాట. బికాస్ ఆఫ్ ద ఈగోస్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అవ్వచ్చు. అవి కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే ఇష్యూస్, లేకపోతే పెద్దవాళ్ళ సమక్షంలో సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోయేవి కేసుల వరకు వచ్చి అది ఇంకా మనస్పర్ధలు ఎక్కువ అయ్యి మళ్ళీ డైవోర్స్ వరకు వెళ్ళి ఫ్యామిలీస్, పిల్లలు వాళ్ళ మీద ఎఫెక్ట్, పెద్దవాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ మీద ఎఫెక్ట్, ఫైనల్గా ఓవరాల్గా సొసైటీ మీద కూడా ఆ డిస్టర్బెన్స్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను ఎక్కువ కౌన్సిలింగ్ చేసేదాన్ని. అండ్ చాలామంది వాళ్ళు కన్విన్స్ అయ్యి కేసెస్ విత్డ్రా చేసుకోవడము, మళ్ళీ కలిసిపోవడం కూడా చేసేవాళ్ళు. మీకు ఒక విక్టిమ్ వచ్చి మేడం నన్ను పలానా వ్యక్తి వేధిస్తున్నాడు అని ఒక కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, వాడిని తీసుకొచ్చారనుకోండి మీ దగ్గరికి, అంటే మీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? నో, ఐ ట్రై టు కౌన్సిల్ ద పర్సన్. అంటే ఎందుకు బ్యాడ్ ఫెయిల్ అనుకోండి. No, I try to find out the reason basically why he has turned out like that. See, nobody is bad by nature. అటువంటి పరిస్థితుల్లోకి అతను ఎందుకు వెళ్ళాడు? అతను పుట్టి పెరిగినటువంటి వాతావరణమా, అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల ఆ ప్రభావమా, లేకపోతే ఎటువంటి అలవాట్లకి ఎడిక్ట్ అయ్యి అట్లా చేస్తున్నాడా, ఇటువంటిది ఐ ట్రై టు గో టు ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పర్సన్. కానీ ఆ విక్టిమ్కు ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతారండి మీరు, కోర్టు కేసు అన్నీ కాకుండా వాడి రెండు అక్కడ వాయిస్తే చాలు అనే భావన కొంతమంది ఉంటారు. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారు? లేదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాళ్ళకి? చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. విక్టిమ్కి అయితే విల్ సే దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ లీగలీ. కానీ మీరు ఎవరి మీద చేసుకోలేదు? లేదు, ఇప్పటి వరకు ఎవరి మీద చేసుకోలేదు. చెవుల తర్వాత చెవెళ్ళ తర్వాత గ్రే హౌన్స్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడండి, ఎక్కడ తీసుకున్నారు? గ్రే హౌన్స్ మన ప్రేమావతి పేట ఇక్కడే తీసుకున్నారు. హియర్ అండ్ దెన్ టు వైజాగ్. వైజాగ్లో గ్రే హౌన్స్ చదువుకున్న ప్రాంతానికి వెళ్ళారు. yes after many years. ఎంతకాలం పనిచేశారండి అక్కడ గ్రే హౌన్స్లో? no, it was just 3 months training. అంటే మ్యాండేటరీ ట్రైనింగ్ అది. ఓకే, అంటే ఫీల్డ్లో ఉన్నారా లేదా గ్రే హౌన్స్ యూనిట్లో చేశారు? గ్రే హౌన్స్ బేస్లో చేసాం. బేస్లో అంటే మీరు టెరైన్లో ఎక్కడ ఉంది తెలియదు? టెరైన్లో వెళ్ళాము. ఇట్ వాజ్ నాట్ అ రియల్ ఎక్సర్సైజ్ బట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వైజాగ్ గ్రే హౌన్స్లో నుంచి పెద్ద కొండలు ఉన్నాయండి బేస్. నో వి వెంట్ టు ది శ్రీకాకుళం వైపు ఏఓబి సైడ్ వెళ్ళాం. కానీ ఆ టెరైన్స్ కొంచెం కష్టం కదండి. ఇష్టపడి చేస్తే కష్టమే ఉంది. బాగుంది రైట్. గ్రే హౌన్స్ తర్వాత బికాస్ దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ యాక్చువల్లీ. అంటే అసలు గ్రే హౌన్స్ యూనిఫామ్ వేసుకొని ది అచీవ్మెంట్స్ విచ్ గ్రే హౌన్స్ హ్యాస్ డన్, ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ మా నాలాంటి వాళ్ళందరూ ధైర్యం చేసి ఈరోజు డిపార్ట్మెంట్లోకి వస్తున్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆల్ దోస్ పోలీస్ ఆఫీసర్స్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. జనరల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అవనింది, గ్రే హౌన్స్ అవనింది, అప్పుడు వాళ్ళు చేసిన త్యాగాలు కానీ అప్పుడు వాళ్ళు అకంప్లిష్ చేసిన అచీవ్మెంట్స్ వల్లే ఇంట్లో వాళ్ళు కూడా ధైర్యంగా ఈ సిచ్యువేషన్లో పంపిస్తున్నారు. లేకపోతే చాలా మంది వెనకాడతారు కూడా. 100%. గ్రే హౌన్స్ తర్వాత అండి? గ్రే హౌన్స్ తర్వాత ఆ టైంలో 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో వీ వర్ నాట్ గివెన్ అ రెగ్యులర్ పోస్టింగ్ బికాస్ ఆఫ్ ది ఎలక్షన్ కోడ్. ఐ వాజ్ అట్ నెల్లూరు యాజ్ OSD క్రైమ్స్ ఫర్ అ వెరీ బ్రీఫ్ పీరియడ్, 5 to 6 months. ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు ACB, యాంటీ కరప్షన్ బ్యూరో. అక్కడ ఎంతకాలం చేస్తారు? అక్కడ కూడా ఐ వాజ్ దేర్ ఫర్ 6-7 months ఓన్లీ.
అక్కడ నేను ఫీల్డ్లో చేయలేదు, హెడ్ క్వార్టర్స్లోనే చేశాను. సో సమ్హౌ ఐ థాట్ ఐ డోంట్ బిలాంగ్ హియర్ బికాస్ ఆఫ్ ది అంటే ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ వింగ్లో ఉన్నాను బికాస్ ఆఫ్ మై పర్సనల్ రీజన్స్. ఆ టైంలో ఫీల్డ్లో ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, వెరీ ఛాలెంజింగ్ అండ్ ఎక్సైటింగ్ అండ్ ఆల్సో వెరీ మీనింగ్ఫుల్ సర్వీస్ టు ది సొసైటీ. బట్ ట్రైనింగ్ కాబట్టి ఐ కుడెంట్ అడ్జస్ట్ దేర్ మచ్ బికాస్ ఐ వాస్ ఫీలింగ్ ఐఎమ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు ది సిస్టమ్. ఊరికే ఆఫీస్కి వెళ్ళి కూర్చుని ఫైల్స్ చేసుకుని లేదా I don't demean the profession of training or teaching, అది very important, but I don't belong to that అనేది అనిపించి దెన్ తర్వాత అండి ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఎంతకాలం చేశారు? 3.5 years ఇంటెలిజెన్స్లో ఉన్నాను. దట్ వాజ్ వన్ వెరీ సాటిస్ఫైయింగ్ టెన్యూర్ డ్యూరింగ్ మై స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిందా? స్టేట్ బైఫర్కేషన్ అయింది, నేను నెల్లూరులో ఉన్న టైంలో అయింది. సో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఐ కంటిన్యూ టు వర్క్ దేర్. అండ్ దెన్ ఈ రీఆర్గనైజేషన్లో ఐ ఆప్టెడ్ ఫర్ తెలంగాణ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి ఇక్కడికి అలవాట్ వచ్చాను 2018లో, 18 ఆగస్ట్లో. తెలంగాణలో ఎక్కడ పనిచేస్తారు? ఇక్కడికి రాగానే నాకు రాచకొండ కమిషనరేట్లో అడ్మిన్గా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ కూడా ఆల్మోస్ట్ 3 years పైననే చేసి దెన్ ఐఎమ్ పోస్టెడ్ హియర్. ఓకే, రాచకొండ కమిషనర్ గారు అంటే మహేంద్ర భగవత్ సార్ దగ్గర ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి? మహేష్ భాగవత్ సార్ దగ్గర పనిచేయడం అనేది ఇట్ ఈస్ బోత్ అ ఛాలెంజ్ అండ్ అన్ ఆపర్చునిటీ. సార్ యొక్క స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ ప్రొఫెషనల్, వెరీ టు ద పాయింట్ అండ్ చాలా డెడికేషన్తో చేస్తే సార్ విల్ లైక్ ది వర్క్ వెరీ మచ్. సార్కి ఏంటంటే వర్క్ చేయాలి అంతే. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఇస్ వర్క్. అండ్ హిస్ సర్వీస్ ఓరియంటెడ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో లైక్ బ్రిక్ కిల్న్స్ దగ్గర పిల్లలకి బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టడం అనేది దట్ వాజ్ వన్ ఇనిషియేటివ్ విచ్ ఐ లైక్డ్ అ లాట్. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఆల్సో టు నో దట్ అంటే ప్రొఫెషన్ని సర్వీస్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది చేస్తున్నామని దీనిలో కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, ఇది ఉందని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని లేకుండా రెండింటిని ఎంత బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు అని. దాంతోపాటు ఇంకా సార్ సివిల్స్కి స్టూడెంట్స్కి కోచింగ్స్ ఇవ్వడము, తర్వాత వేరియస్ సెమినార్స్కి అటెండ్ అవ్వడము, ఆల్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఈస్ లైక్ ఇది చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఉండాలి అన్న టైప్లో చేయడము. వర్క్ కూడా ఎప్పుడో సార్ 17-18లో వెన్ రాచకొండ ఫామ్ అయినప్పుడు ఏదైనా క్రైమ్ అయిందో ఆ డీటెయిల్స్ కూడా సార్కి గుర్తుంటాయి. అంటే ఎంత ఇన్వాల్వ్ అయితే మెమరీ ఈజ్ వన్ థింగ్ అండ్ ఓన్లీ వెన్ వీ ఇన్వాల్వ్ ఇన్ ద వర్క్ అండ్ వీ అసోసియేట్ విత్ ఇట్ అప్పుడే మనకు అవి గుర్తుంటాయి. వితౌట్ దట్ ఏదో మెకానికల్గా చేస్తే వీ డోంట్ రిమెంబర్ దట్. సో దట్ ఈస్ వన్ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ. నేను సార్తో ఎప్పుడు చెప్పలేదు ఇది, ఇప్పుడు చెప్పాల్సిన కానీ కరోనా టైంలో ఎవరైతే మైగ్రేట్స్ ఉన్నారో అందరినీ కూడా నైట్ టైం ట్రైనింగ్ తీసుకెళ్ళడం, స్టేషన్లో పెట్టడం, ఆ కంట్రిబ్యూషన్లో మీది ఉంది. సో కోవిడ్ టైంలో బీయింగ్ డీసీపీ అడ్మిన్, దెన్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఇన్ఫ్యాక్ట్ కమిషనరేట్ తరపున జరిగిన మోస్ట్ ఆఫ్ ది కోవిడ్ రిలేటెడ్ వర్క్ ఏదైతే ఉందో సార్ కమిషనరేట్ తరపు నుంచి ఐ యూస్ టు కోఆర్డినేట్. గ్రౌండ్లో ఫీల్డ్ ఆఫీసర్స్, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, ఏసీపీస్, డీసీపీ సర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది డెఫినెట్గా. బట్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం బికాజ్ కమిషనరేట్లో ఏమవుతుందంటే వాట్ ఎవర్ పీపుల్ కమ్ ఫార్వర్డ్ అదంతా సార్ దగ్గరికి వస్తుంది. సో సార్ నాకు అది ఛానల్ చేస్తే నా దగ్గర నుంచి ఎక్కడ అవసరం ఉంది, వేర్ ఇస్ ది రిక్వైర్మెంట్, ఎక్కడ ఎటువంటి హెల్ప్ అవసరం ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేయడం, లైక్ ఆర్ఫనేజెస్ అవ్వచ్చు, లేకపోతే వీ డిడ్ సెవెరల్ ఇనిషియేటివ్స్ డ్యూరింగ్ దట్ టైమ్. సైకలాజికల్ సర్వీసెస్ ఇవ్వడము, దట్ వాజ్ అ బిగ్ హిట్. Hit in a sense, it is not regarding the popularity, it is regarding the difference that we could bring in. కాల్ ఎవరైతే చేస్తారో ఆ టైంలో యూ వెరీ వెల్ నో కోవిడ్ టైంలో ఎన్ని సైకలాజికల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళు. సో వీ గేవ్ అ హెల్ప్ లైన్ నంబర్. ఆ నెంబర్కి వచ్చిన కాల్స్ తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన రెస్పాన్స్ అనేది ఇట్ వాజ్ రియలీ రిమార్కబుల్. అండ్ దెన్ అదే టైంలో మీరు చెప్తున్నట్లుగా కొంతమంది ఎంప్లాయీస్ అందరినీ గట్టకేశ్వర రైల్వే స్టేషన్లోనో భువనగిరి రైల్వే స్టేషన్లో అందరిని తీసుకొచ్చి నైట్ టైం ట్రైన్లో పంపడం, వాళ్ళకి బాయ్ చెప్పడం చేశారు. కానీ యాక్చువల్గా ఆ డ్యూటీ లేబర్ డిపార్ట్మెంట్కి, కానీ పోలీస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్లస్ అందులో ఎంజాయ్మెంట్ మీరు ఏ విధంగా మీకు అనిపించింది, ఈ మంది ఉద్యోగం కాదు ఇది అని ఎప్పుడైనప్పుడు?
లేదు, పోలీస్ కెన్ నెవర్ సే దట్. ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవేర్, ఐ మీన్ ఎక్కడైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో, సేఫ్టీ ఇన్వాల్వ్ అయి ఉంటుందో, డెఫినెట్లీ దేర్ షుడ్ బి పోలీస్ దేర్. ఇది లేబర్ డిపార్ట్మెంట్ పని, మున్సిపల్ డిపార్ట్మెంట్ పని అని, లేదా రెవెన్యూ వాళ్ళ పని అనుకోవడానికి ఉండదు. ఈవెన్ ఇన్ జనరల్ సిచ్యువేషన్స్ ఆల్సో వీ అసోసియేట్ విత్ మెనీ అదర్ డిపార్ట్మెంట్స్. ఆ టైంలో ఏంటంటే బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్ పోలీసే ఎక్కువ బయట చేసేవాళ్ళు, రిగార్డ్లెస్ ఆఫ్ ది హెల్త్ క్రైసిస్. అండ్ ఈ మొబిలైజేషన్ అంతా అనేది కూడాను పోలీస్ త్రూ అయితే ఒక సిస్టమాటిక్గా ఉంటుంది, అది అన్రెస్ట్లోకి మారకుండా కొంచెం ఆర్గనైజ్డ్గా సిస్టమాటిక్గా ఉంటుందన్న ఉద్దేశంతో త్రూ పోలీస్ దిస్ హ్యాస్ బీన్ స్పేర్ హెడెడ్. అండ్ దో ఐ డోంట్ హ్యావ్ అ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దాట్ ప్రాసెస్, మైగ్రేషన్ విషయం లోకల్ ఆఫీసర్స్ అండ్ సిపి సార్ మానిటర్ చేశారు అది. బట్ దాట్ వాజ్ అ కమెండబుల్ వర్క్ నిజంగా. అంటే 3 సంవత్సరాల్లో సార్ దగ్గర చాలా మీరు నేర్చుకున్నారు. ఎస్, డెఫినెట్లీ. పబ్లిక్లో ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు, పబ్లిక్ సపోర్ట్ ఎవరు తీసుకోవచ్చు. ఎస్ ఎస్, డెఫినెట్లీ. అంటే పోలీస్ అనేది కేవలం పోలీసింగ్ కాకుండా పబ్లిక్తో కమ్యూనిటీ పోలీసింగ్ ఏ విధంగా చేయొచ్చు అనే విషయం మీరు నేర్చుకున్నారు. రైట్. మార్చుకున్న తర్వాత మాదాపూర్. ఓకే, మాదాపూర్ రాగానే ఇది పెద్ద పెద్ద సబ్ డివిజన్, సారీ జోన్ ఇది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, సివిల్ కేసు కనిపిస్తుంటాయి, ఎప్పుడు ఎక్కడ మర్డర్ అవుతుందో తెలీదు, చిన్న చిన్న క్రైమ్ అనుకుంటాం కానీ మేజర్ క్రైమ్ కనిపిస్తుంది. ఇవన్నీ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 2 months అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ ఎట్లాంటి క్రైమ్ ఉంటుంది, ఆఫీసర్స్ ఎట్లా ఉన్నారు, దెన్ ప్రజలు ఎట్లాంటి సమస్యలతో ఎక్కువ వస్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ఐఎమ్ ట్రయింగ్ టు, ఆ ప్రాసెస్లో ఉన్నాను ప్రస్తుతానికి. సో అర్థమైంది ఏంటంటే మీరు అన్నట్టు ఎక్కువ సివిల్ కేసెస్ కానీ విమెన్ రిలేటెడ్ కేసెస్, ఫ్యామిలీ డొమెస్టిక్ ఇష్యూస్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. అండ్ దెన్ బందోబస్తులు, క్రైమ్, దిస్ ఇస్ ఆల్ యా పార్ట్ ఆఫ్ ది జాబ్. చాలా పెద్ద జోన్ మేడం, అందులో వివిపి మూవ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు అన్నట్లుగా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ ఉంటుంది, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటుంటాయి, ఇది కాకుండా సైబర్ క్రైమ్ ఒకటి కనిపిస్తుంది. సైబర్ క్రైమ్ అన్నిటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అని చెప్తున్నారు, అడుగుతున్నారా? పెడుతున్నారా? ఎస్, వాట్ ఎవర్ ఈస్ ది ప్రైమ్ ఏరియా వేర్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, అది అదే చెప్తున్నాను. ఇంకా ఐఎమ్ స్టడీయింగ్ వాట్ ఈస్ ది ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఒక సిస్టమ్ ఉంటుంది కదా, సో అది ఏంటో తెలిస్తే దాన్ని మెయింటైన్ చేయాలా, ఇంప్రూవ్ చేయాలా అనేది అర్థమవుతుంది. సో వితౌట్ దట్ ఐ కాంట్ జస్ట్ జంప్ ఇన్ టు అండ్ సే ఏదో అంటే ఇప్పుడే కాబట్టి కొంచెం స్టడీ అవుతుంది. రైట్. ఇంకా ప్రొఫెషనల్ పక్కన పెట్టి ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే, జనరల్గా మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి పెద్ద అపోహలు కనిపిస్తుంటాయి. అంటే మీ క్యాడర్ కాదు, కింద క్యాడర్ వచ్చేసరికి నైట్ డ్యూటీలో కష్టం ఉంటుందండి, బందోబస్తులు నిల్చోవాలని, తర్వాత మెన్ డామినేషన్ ఉంటుందని, ఇవన్నీ మీరేమైనా మీకు ఎదురయ్యా, లేదంటే ఇవన్నీ అపోహలు అనుకుంటూ పారేస్తారా? నాకైతే ఎప్పుడు ఎదురవ్వలేదు. ఐ వాజ్ నెవర్ మేడ్ టు ఫీల్ యాజ్ అ విమెన్ ఆఫీసర్ కాబట్టి ఇది నువ్వు చేయలేవు, లేకపోతే నీకు ఈ పని అప్పచెప్పము అన్న యాటిట్యూడ్ అయితే నాకు ఏ ఆఫీసర్ దగ్గర ఇప్పటివరకు నేను పనిచేసిన ఏ ఆఫీసర్ దగ్గర ఐ డెంట్ సీ దట్. ఐ వాజ్ నెవర్ మేడ్ టు ఫీల్ దట్. కానీ కింద లెవెల్లో అయితే అది కూడా లేదు. కానీ మనం ఎట్లా ఉంటుందంటే, నేను అమ్మాయిని కాబట్టి నాకు ఏమన్నా ఇది కన్సిడర్ చేయాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాట్ ఐ ఫీల్ ఇస్ పర్సనలీ, వన్స్ యూ వేర్ ద యూనిఫామ్ యూ నో వెరీ వెల్ వాట్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ టు ఫేస్. అది మనం మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇట్ డజంట్ మీన్ దట్ నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎంపథెటిక్గా ఉండద్దు అని కాదు, కన్సిడర్ చేయాల్సినంత చేయాలి. కానీ మనం అది ఎక్స్పెక్ట్ చేసుకుంటూ మన పర్ఫార్మెన్స్ మీద దాన్ని ప్రభావం పడేలా చేయకూడదు. దట్ ఈస్ డూయింగ్ ఇన్జస్టిస్ టు ది జాబ్. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ ఎవ్రీ విమెన్ ఆఫీసర్, నేను అంటాను ఎందుకు ఇది విమెన్ ఆఫీసరే రిసెప్షనిస్ట్గా ఎందుకు ఉండాలి అంటే, ఓకే దెర్ ఈస్ వన్ రీజన్. వాళ్ళు విక్టిమ్స్ వచ్చినప్పుడు ఒక సాఫ్ట్గా మాట్లాడడము, వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, వాళ్ళు అర్థం చేసుకుని కన్విన్స్ చేసే విధానం విమెన్లో ఎక్కువ ఉంటుందని చెప్పి జనరల్గా విమెన్ అది అప్రోచబిలిటీ కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో విమెన్ ఆఫీసర్స్ని రిసెప్షన్గా పెడతారు. అది నేను కాదన్ను.
కానీ దానికి కన్ఫైన్ అవ్వద్దు. కోర్ట్ డ్యూటీ అవ్వచ్చు, లేకపోతే వారెంట్స్ అవ్వచ్చు, లేకపోతే పాట్రోల్ డ్యూటీ అవ్వచ్చు, ఏదైనా సరే నీకు ఈ జాబ్ ఇచ్చాను అని వాళ్ళ ఎస్హెచ్ఓ అంటే అది చెయ్యాలి. అరే నేను అమ్మాయిని కదా, ఈయన ఇది ఎందుకు నాకు కావాలని ఇస్తున్నాడా, నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇస్తున్నారా అని అనుకోవద్దు. అట్లాంటిది ఉంటే యూ ఆల్వేస్ హ్యావ్ అ మెకానిజం టు రిపోర్ట్. ఇది నాకు కావాలని వేధించడం కోసం చేస్తున్నారని ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ వీ కెన్ ఆల్వేస్ టాక్ టు బోత్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. కానీ ఇది నేను అమ్మాయిని కాబట్టి నాకు నైట్ డ్యూటీ వద్దు, బందోబస్తు వద్దు అని చాలామంది అనుకోరు జనరల్గా. కానీ ఒకవేళ అనుకునే పర్సంటేజ్ కూడా ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు అట్లా అనుకోకూడదు బేసిక్గా. బికాజ్ వన్స్ యూ వేర్ ద యూనిఫామ్ అట్ జెండర్ని ఇంట్లో పెట్టి తగిలించేసి ఇది వేసుకుని రావాలి, దట్స్ ఇట్. ఓకే, నైట్ డ్యూటీ అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయని, వాష్రూమ్స్ ఉండవని బందోబస్తు ఎక్కడ వేశారనుకుంటే వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంటాయని ఒక అపోహ. యా, అంటే నాకు తెలిసి సిటీలో వరకు అయితే ఆ ఇబ్బంది అంతగా రాదు. బికాజ్ పబ్లిక్ ఆర్ వెరీ కోఆపరేటివ్. మనం వెళ్ళి ఇఫ్ వీ వాంట్ టు యూజ్ ది వాష్రూమ్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ వెరీ కోఆపరేటివ్ ఆ విషయంలో. ఒకప్పుడు ఉండేది ఆ ప్రాబ్లమ్. అండ్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు బందోబస్తులు ఉన్నప్పుడు. ఆఫీసర్స్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫెసిలిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్. బికాజ్ ఒకప్పుడు అంటే విమెన్ పోలీస్ తక్కువ ఉండేవారు. Now that this 33% reservation has been given to women in the department, last recruitment lo nunchi start ayindi adi. So even the government and the department recognizes the need for providing ample opportunities and facilities for the women officers. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏమేం చేయాలి అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మనము మన జాబ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సింది తప్పకుండా అందిస్తూ ఉంటారు. ఓకే, రెండో విషయం అండి, మహిళలు ఇంట్లో ఉద్యోగం, డిపార్ట్మెంట్ ఉద్యోగం, ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలంటే? రెండు అంటే ఇంట్లో మీ పాత్ర ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే మీరు అక్కడ కొంతవరకు అవాయిడ్ చేసిన పిల్లల విషయం అయితే మాత్రం మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఆఫీస్లో ఉంటుంది. ఈ రెండింటిని మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టం ఉంటుందా, లేదు మనకి టైం మేనేజ్మెంట్ ఉంటే ఈ రెండు చేసుకోవచ్చు అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ఇస్ టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్ ప్రయారిటీస్. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము అని ఒకవేళ పిల్లల విషయం వరకు వస్తే కనుక తల్లి పాత్ర చాలా ఉంటుంది. మనం ఎంత వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎంత ఎఫెక్షన్ వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళ నుంచి కూడా అటువంటి ప్రోగ్రెస్ ఆర్ డెవలప్మెంట్ అట్లా ఉంటుంది. నా ఉద్దేశము వెన్ యూ కెన్ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ స్క్రీన్, ఆన్ సీరియల్స్, ఆన్ చిట్ చాటింగ్, అఫ్ కోర్స్ అవి కూడా అవసరం రిలాక్సేషన్ కోసము, బట్ ప్రయారిటీ ఏది ఎంతవరకు ఎంత టైం మనం స్పెండ్ చేయగలము అనేది ఒక క్లారిటీ మనకి ఉంటే, సో మనం దాన్ని బట్టి మన టైంని స్ప్లిట్ చేసుకొని ఎవరికి జాబ్ ఏ టైంకి నుంచి ఏ టైం వరకు. ఈ రోజుల్లో వీక్లీ ఆఫ్ ఆల్మోస్ట్ వస్తుంది, టర్న్ డ్యూటీస్ ఉంటున్నాయి. దాన్ని బట్టి మన వర్క్ షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ పోలీస్ ఉద్యోగమే కష్టము, ఈ బ్యాలెన్స్ కష్టము అనేది ఏం లేదు. ఓన్లీ ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైనా నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు, బందోబస్త్ డే లాంగ్ స్ట్రెచ్ అయినప్పుడు, ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఈ ఇబ్బంది ఎందుకు వస్తుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల. హస్బెండ్ కూడా జాబ్కి వెళ్ళిపోయి ఈమె కూడా బయటకి వస్తే ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు ఉండని పరిస్థితుల్లో ఈ ఇబ్బంది వస్తుంది. డెఫినెట్గా అది ఒక ఛాలెంజ్. ఆ ప్రాబ్లమ్ ఏ విధంగా షార్ట్ అవుట్ చేసుకోవచ్చు? భర్త భార్య ఇద్దరు ఉద్యోగులను, పిల్లల్ని మనకి ఫారిన్ కంట్రీస్లో లాగా ఈ క్రషెస్ కానీ, డే స్కూల్స్ కానీ, డే కేర్ కానీ అంత ఎక్కువ లేవు. ఉన్నవి కూడా ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ బంధువుల దగ్గర వదిలిపెట్టడం, నమ్మిన వాళ్ళ దగ్గర, నేబర్స్ దగ్గర వదిలిపెట్టి చేస్తూ ఉంటారు. జనరల్గా చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయి కానిస్టేబుల్ ఉద్యోగం లేకపోతే పోలీసులో ఉద్యోగం చేస్తుంది అంటే వాళ్ళకి చాలా ఐడియలిస్టిక్గా ఉంటారు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసే ఉద్దేశంతోనే ఉంటారు. జనరల్గా ఇంటరాక్షన్లో తెలిసేది ఏంటంటే మా పక్కింటి వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చాను అని చెప్తూ ఉంటారు. చుట్టుపక్కల సహకారం ఉంటుంది. పోలీస్ అనగానే ఆటోమేటిక్గా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. బట్ డ్యూటీలో మీరు టైంలో పిల్లలు ఫోన్ చేస్తుంటారు, అప్పుడు మీకు రిలాక్సింగ్ మోడ్. అక్కడ అమ్మ ప్రేమ అయితే అది ఆపలేము. అది అంటే ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది పర్టికులర్ టైం డ్యూటీ కాదు, దీనికి కంటిన్యూషన్ ఉండొచ్చు. 1 అవర్ బిఫోర్ వెళ్ళొచ్చు, లేదంటే 24 అవర్స్ కూడా చేసే రోజులు ఉంటాయి. ఆ టైంలో మమ్మీ స్కూల్లో టీచర్స్ మీటింగ్ ఉంది రండి అని
లేదు మమ్మీ ఈరోజు నా బర్త్డే కేక్ కట్ చేయవా, లేదు మమ్మీ ఈరోజు పండగ వస్తుంది బట్టలు తీవా అని ఫోన్స్ వచ్చినప్పుడు అవును. అమ్మ ప్రేమ బయటకు వస్తుంది. ఇప్పుడు అమ్మ ప్రేమని ఏ విధంగా మీరు మేనేజ్ చేయగలరు? It's all part of the duty, it's all part of the life. When we accept this job itself, ఇట్లా ఉంటుంది అని చెప్పి మన మైండ్ సెట్ ఒకటి ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అ డే టు డే, ఈరోజు వచ్చింది అయిపోయింది కాదు. ఇది మొదటి రోజు నుంచి ఉద్యోగంలో ఉన్న రోజు వరకు కూడాను ఈ ఛాలెంజ్ ఉంటూనే ఉంటుంది. సో అది మనము, ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ టెల్ యూ, పోలీస్ ఫ్యామిలీస్లో ఇది ఓన్లీ విమెన్ ఆఫీసర్స్కే ఉండదు, జెంట్స్కి కూడా ఉంటుంది ఈ ఇష్యూ. ద బ్యూటీ ఆఫ్ ది జాబ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ పోలీస్ ఫ్యామిలీస్ ఇస్ దాట్ పిల్లలు అడాప్ట్ అయిపోతారు. సో వాళ్ళు చూస్తూ ఉంటారు, అంటే ఈవెన్ యాజ్ దే గ్రో అప్ దే గెట్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ అ పోలీస్ ఇన్ ద సొసైటీ, వాట్ జాబ్ దేర్ పేరెంట్స్ ఆర్ డూయింగ్. వాళ్ళకు కూడా ఒక ప్రైడ్ ఉంటుంది. సో దాట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఆల్సో అబ్జర్వ్. నేను అడ్మిన్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఎక్కువ అవుతూ ఉండే, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తారు. అప్పుడు పిల్లలు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారంటే వాళ్ళ ఫాదర్ గురించి, మదర్ గురించి, రిగార్డింగ్ దేర్ సర్వీస్. చాలామంది అదే చెప్తారు, మా డాడీ ఉండేవాళ్ళు కాదు, నా బర్త్డేకి వచ్చేవాళ్ళు కాదు, లేట్ వచ్చేవాళ్ళు, నేను పడుకున్నాక వచ్చేవాళ్ళు, నేను అసలు చూసేవాళ్ళని కాదు, చాలా చెప్తారు. దే హ్యావ్ సో మెనీ దోస్ కంప్లైంట్స్, బట్ అల్టిమేట్లీ దే ఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఫాదర్, ద రోల్ హీ హ్యాస్ వాట్ గివెన్ టు ది సొసైటీ. అంటే ఆయన సొసైటీకి సంబంధించి ఆయన ఉద్యోగం ద్వారా పోషించిన పాత్ర గురించి చాలా ఇన్స్పైర్డ్ ఉంటారు, ప్రౌడ్ ఉంటారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పోలీస్ ఫ్యామిలీ. సూపర్ డైలాగ్ అండి. బట్ ఫైనల్గా చెప్పిన అపోహలను ఉన్న అమ్మాయిలందరికీ ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? నా మెసేజ్ ముఖ్యంగా విమెన్స్ డే కాబట్టి అమ్మాయిలకే ఎక్కువ ఉంటుంది, బట్ ఇట్ అప్లైస్ ఈక్వలీ టు మేల్ ఆల్సో. సో దిస్ ఈజ్ వన్ వెరీ రేర్ ఆపర్చునిటీ విచ్ ఎనీ పర్సన్ గెట్స్. ఒక పోలీస్ ఉద్యోగం అనేది చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది. పోలీస్ ఉద్యోగం అనేది చాలా రేర్గా వచ్చే ఆపర్చునిటీ ప్రజలకి సేవ చేయడానికి. ఇటువంటి ఒక ఉద్యోగం వచ్చినప్పుడు మనకి అది ప్రజలకి రక్షకులుగా ఉండే అవకాశం ఇస్తుంది. దానిని మనం భక్షకులుగా మార్చకూడదు. ఓకే, మన మీద ఒక బాధ్యత పెడుతుంది విత్ ది స్టార్స్ అండ్ క్యాప్ అండ్ ఆల్, ఒక బాధ్యత పెడుతుంది. అది మనం భారంగా ఫీల్ అవ్వకూడదు ఎట్టి సమయాల్లోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ. అండ్ ఇది ఒక ఏమంటాము, ఒక ఆత్మవిశ్వాసం ఇస్తుంది, స్పెషలీ ఫర్ ఫీమేల్స్. కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈవెన్ ఫర్ మేల్ ఒక ప్రైడ్ ఉంటుంది చూసారా, ఆ చరిష్మా, ఆ యూనిఫామ్ వేసుకున్నాము అన్న ఇది, ఆ ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా మార్చుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒక నమ్మకం పెట్టుకుని ఇస్తున్నప్పుడు దాన్ని మనం అమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఉండగలము, మొదటి రోజు నుంచి కూడా పదవి విరమణ చేసే రోజు వరకు కూడా ఇట్లా ఉండగలము, క్రమశిక్షణ తప్పకుండా, దెన్ వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ కాన్షియస్నెస్ ఆర్ విచక్షణ కోల్పోకుండా, బేసిక్గా ఏది ఎంతవరకు ఎట్లా చేయాలి అనే విచక్షణ కోల్పోకుండా, అండ్ ఎవ్రీడే ఎవ్రీ మినిట్ వచ్చే ఛాలెంజెస్ని, ఆ సవాళ్ళని ఎదుర్కొంటూ వాటిని అధిగమించుకుంటూ మనల్ని మనం ఇంకా మెరుగుపరుచుకుంటూ, ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. సో మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఈ ఉద్యోగానికి న్యాయం చేయడం, మన వంతు సేవ సొసైటీకి. బికాస్ వాట్ ది సే, ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ డెత్, ఇట్ ఈస్ ఎ లైఫ్ విచ్ హ్యాస్ నో పర్పస్. రైట్. సో మనకి ఒక పర్పస్ ఉంది ఇప్పుడు, హ్యావింగ్ కమింగ్ టు ది పోలీస్ ఫోర్స్ ఆర్ హ్యావింగ్ ది ఎయిమ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ద పోలీస్ ఫోర్స్. నౌ దట్ వీ హ్యావ్ అ పర్పస్, ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటే అది ఓన్లీ మొదటి రోజు ట్రైనింగ్లోనో లేకపోతే ఫస్ట్ ఒక 10 రోజులు జాయిన్ అయిన 10 రోజుల వరకే కాకుండా త్రూ అవుట్ ది సర్వీస్ అది కనుక మనం నిలబెట్టుకోవాలి అంటే వీ షుడ్ మేక్ దిస్ జర్నీ యాజ్ అ పోలీస్, ఈ పర్పస్ని ఒక ప్యాషన్గా మార్చుకోవాలి. ఆ ప్యాషన్ ఉంటేనే మనం దాన్ని సస్టైన్ చేసుకోగలుగుతాం చివరి వరకు కూడాను. వాట్ దే సే ఈజ్ లైక్, ఇఫ్ దిస్ పర్పస్ ఈజ్ అ జర్నీ, passion is like a fire which lights the way. The beauty of police job is it just not lights our path, it also brightens the lives of others. So adi మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకుని ఉంటే we will never
disappoint our parents, our family and the department and the public. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ శాఖ చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శిల్పా వల్లి గారు. ముఖ్యంగా అమ్మాయిలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఇక్కడ ప్రజలకు నేరుగా సేవ చేయొచ్చు. రక్షక పట్లగా ఉండడం కానీ భక్షక పట్లగా మారకుండా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తే ఇక్కడ డబ్బుతో పాటు శుభ్రంగా మంచి పేరు కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. ఈ పోలీస్ బ్యూటీ గురించి చాలా స్పష్టంగా వివరించారు. ఇది వారం శిల్పా వల్లి గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, subscribe iDream. Please subscribe for more videos. iDream. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe. iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch iDream.